మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకి దుస్తుల్లో కారుణ్యమూర్తిలా ప్రజలకు సర్వీస్ చేస్తూ ఎస్ఐగా రిక్రూట్ అయి ఈరోజు ఏఎస్పీగా మహబూబ్ నగర్ జిల్లాలో తన సేవలు అందిస్తున్నారు. మనతో పాటు రత్నం సార్ ఉన్నారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? అవును సార్. రత్నం అంటే నిజంగానే రత్నం లాగానే ఉంటారు. మీ మీసాలు, మీ కట్అవుట్ చూస్తుంటే. ఈ వనపర్తి సైబర్ క్రైమ్ డిఎస్పీగా ఉన్న టైంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఎక్కువ శాతం గతంలో నక్సలైట్, ఈ మావోయిస్టులు ఇదంతా ఎలా ఉండిందో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనిషికి అనేది ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఏ పైసలు కూడా ఫ్రీగా మనకు రావు సార్. కష్టపడిన సొమ్మే మనకి జీవితకాలం ఉంటుంది. మెయిన్ సార్, ఇప్పటిదాకా పోలీస్ సర్వీస్ లో నాకు తెలిసి అనంతపురం జిల్లాకు సంబంధించి మొద్దుసీను సంఘటనలో కూడా మీకు మంచి అనుభవం ఉంది. ఇతను ఏం చేశాడంటే మొద్దు శ్రీను, అతను ఒరిజినల్ పేరు జోలకంటి శ్రీనివాస్ రెడ్డి. అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయికి పరిచయం ఉంది. ఆమె ప్రోద్బలంతో ఒక అతన్ని నడు రోడ్డు మీద కాల్చి చంపి హైదరాబాద్కి వచ్చిన సెకండ్ డే. ఇప్పటిదాకా 35 years మాక్సిమం పోలీస్ సర్వీస్ చేస్తూ ఇంకా కంటిన్యూలో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వన్ వర్డ్ మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్? డిపార్ట్మెంట్ అంటే ఈ 35 years లో ఒక కరప్షన్ గురించి మాట్లాడాలి రత్నం గారు అంటే ఏం మాట్లాడతారు సార్? సార్, కరప్షన్ అనేది తీస్తేనే మేము చేస్తాం, లేకుంటే చేయం. ఇప్పటికీ 35 years లో ఏదైనా పొలిటికల్ ప్రెజర్ తో కానీ, ఏదైనా నైట్ పడుకున్న టైంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఏమి వినాల్సి వస్తుందో ఈ ఫోన్ కాల్ తో అన్న సంఘటనలు ఏమైనా చూసారా సార్? ఆ భయం ఉండేది సార్. ఏదైనా జరిగితే ఏమవుతుందో అని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ ఎస్పీ రత్నం గారిని సుమన్ టీవీ ఇంటర్వ్యూ ద్వారా సమాజానికి పరిచయం చేయడానికి వచ్చాను. సార్ గురించి చెప్పాలంటే, సార్ పేరు రత్నం ఏదైతే పెట్టుకున్నారో నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రత్నం లానే పనిచేస్తున్నారు. రత్నంని అందరికీ పోల్చరు, కొందరికి మాత్రమే పోల్స్తుంటారు. అంటే ఈయన గురించి చెప్పాలంటే, కాకి దుస్తుల్లో కారుణ్యమూర్తిలా ప్రజలకు సర్వీస్ చేస్తూ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి తెలంగాణలోనే దాదాపు 35 సంవత్సరాల నుండి పోలీసుగా కొనసాగుతున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ లో 35 years కంటిన్యూ కావడం కూడా చాలా, అంటే 25 years కి జాబ్ వస్తేనే అది సాధ్యమవుతుంది అందరికి. అంటే తక్కువ వయసులోనే జాబ్ వస్తేనే సాధ్యమవుతుంది. మరి ఎస్ఐగా రిక్రూట్ అయి ఈరోజు ఏఎస్పీగా మహబూబ్ నగర్ జిల్లాలో తన సేవలు అందిస్తున్నారు. గతంలో వనపర్తి సైబర్ క్రైమ్ డిఎస్పీగా కూడా సార్ ఎన్నో సేవలు అందించి సైబర్ క్రైమ్ లో పాటుపడిన వాళ్ళకి ఎంతో మందిని కూడా సేవ్ చేయగలిగాడు. మరి సార్ గురించి మరిన్ని విషయాలు మనతో పాటు రత్నం సార్ ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? అవును సార్. రత్నం అంటే నిజంగానే రత్నం లాగానే ఉంటారు. మీ మీసాలు, మీ కట్అవుట్ చూస్తుంటే. ఏంటి సార్, పోలీస్ జాబ్ బై ఛాన్సా బై చాయిసా సార్? బై చాయిస్ సార్. బై చాయిస్ సార్. ఇష్టపూర్వకంగా వచ్చిన ఉద్యోగం సార్. నాకు వేరే ఉద్యోగం ఉన్నా కూడా వదులుకొని పోలీస్ కావాలి సార్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎన్సిసి ఉంది కాబట్టి. ఓకే, ఆల్రెడీ ఎన్సిసి లో నేను సి సర్టిఫికేట్ సాధించడం జరిగింది. 1986 లో రిపబ్లిక్ పరేడ్ కూడా ఢిల్లీలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే సార్. ఓకే, నేను అంటే మా బ్యాక్గ్రౌండ్ విలేజ్ కాబట్టి ఎక్కువ ఈ స్పోర్ట్స్ అథ్లెట్ గా నేను ఉండడం జరిగింది సార్. ఆల్ ఇండియాలో నేను 6 kilometers ని 19 minutes లో నేను క్లియర్ చేయడం జరిగింది. 90 minutes లో? ఓకే సార్. ఓకే. అప్పుడు ఆల్ ఇండియాలో నాది 5th place, స్టేట్ నుంచి ఫస్ట్ గా నేను ఉండటం జరిగింది. సెలెక్ట్ అయ్యారు. ఓకే 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 ఓకే. కట్అవుట్ ఇంకా అలానే ఉంది లేదు సార్ మీలో. సార్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు సార్? మాదంతా వ్యవసాయ కుటుంబం సార్. ఓకే సార్. మా ఫాదర్, మదర్, మేము 9 సంతానం. ఓకే. 2 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. తమ్ముడు అనుకున్న రీతిలో కొంచెం హెల్త్ ప్రాబ్లం మధ్యలో చనిపోయారు. ఓకే సార్. మా నాన్నగారి పేరు వచ్చి నూనె కోటయ్య. ఓకే సార్. తండ్రి పేరు వచ్చి కోటేశ్వరమ్మ. మా అక్క పేరు సుభాషిణి, తమ్ముడి పేరు లక్ష్మయ్య, చెల్లి పేరు మార్తమ్మ. ఓకే. రైతు కుటుంబం నుంచి పోలీస్ యూనిఫామ్ మీరే ఫస్ట్ అయితే? నేనే సార్. మా ఊర్లో ఇప్పుడు స్టిల్ ఎవరు లేరు సార్. ఇంకా ఈ రోజు కూడా అవసరం చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ ఎస్ఐ గా రిక్రూట్ అయిన లేదు సార్. ఈ రోజు కూడా లేదు. మాది పల్లె దాదాపు ఒక 250 members వరకు కానిస్టేబుల్ గారు ఉన్నారు సార్ మా ఊర్లో.
250 మెంబర్స్ దాకా sir. కూడా ఎవరు ఎస్ఐగా బేసిక్ గా రిక్రూట్ అయిన వాళ్ళు లేరు. లేదు సార్. అండ్ ప్రమోషనల్ గా ఏమైనా వెళ్ళిండి వచ్చేమో ఒక ఎస్ఐగా ఉన్నారు సార్. అయ్యారు. యా యా. కానీ మీది ఆంధ్ర అన్నట్టు విన్నాం సార్. నాది ఆంధ్ర సార్. ఆంధ్ర, మాది okay. విలేజ్ సంతరావు విలేజ్ సార్, చిన్నగంజం మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇప్పుడు బాపట్ల కింద అది కన్వర్ట్ అయింది కొత్త జిల్లాగా. అవును, కొత్త జిల్లా అది. బాపట్ల. ఏంటి సార్ ఆంధ్ర ఏంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ రిక్రూట్ కావడం ఇదంతా ఎలా సార్? ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రంగా ఉన్నప్పుడు సార్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఎంఏ చేస్తూ ఉంటాను సార్. ఓకే, ఎంఏ స్టూడెంట్ మీరు? ఎంఏ చేసి ఎంఫిల్ చేస్తూ ఉంటుంది. చేసే సందర్భంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గా నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా ఎస్ఐ రిక్రూట్మెంట్ కి సెలక్షన్స్ కి వెళ్ళి అది ట్రైనింగ్ చేసే సందర్భంలో నాకు ఇట్లా ఎస్ఐగా సెలెక్ట్ అయింది. ఓకే సార్. ఇక్కడ రావటం రీజన్ ఏంటంటే సార్, యాక్చువల్ నేను ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఇప్పుడు ఫ్రీ జోన్ అండి హైదరాబాద్. ఓకే, ఫ్రీ జోన్. స్టేట్ లో ఎవరైనా వచ్చేసి ఇక్కడ మనం రిక్రూట్ కావచ్చు. ఆ విధానంగా దగ్గర నాకు యూనివర్సిటీ దగ్గర ఉంటది కాబట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది సార్. యాక్చువల్లీ మాది గుంటూరు రేంజ్. ఓకే, గుంటూరు రేంజ్ సార్ మాది. కానీ అక్కడికి వెళ్ళటం అనుకూలించలేదు. నేను ఇక్కడ లోనే ఏ బ్యాచ్ సార్? 1991 బ్యాచ్. 1991 ఫస్ట్ పోస్టింగ్ ఎస్ఐగా. ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్ సార్? ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి కాలాపత్తర్ సార్. కాలాపత్తర్ 1992 లో. అప్పుడు మన బాబ్రీ మసీదు కూల్చిన సందర్భంలో అప్పుడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఎస్ఐగా. ఓకే సార్. అక్కడి నుంచి తర్వాత గోపాలపురం. ఓకే సార్. సికింద్రాబాద్. ఓకే సార్. గోపాలపురం, బోయినపల్లి. ఓకే, బోయినపల్లి తర్వాత ట్రాఫిక్ చిక్కడపల్లి చేశారు, ఎస్ఐగా చేశాను సార్. ఓకే సార్. తర్వాత టాస్క్ ఫోర్స్ తర్వాత మళ్ళీ ఎస్బీలో కూడా చేశారు, స్పెషల్ బ్రాంచ్ లో చేశారు. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ, అది ఎస్ఐగా నేను సర్వీస్ పనిచేసిన పోలీస్. సిఏగా రిక్రూట్ అయిన తర్వాత సిఏగా ప్రమోషన్ వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్ ఉంది సార్. రామచంద్రపురం, మెదక్ అండ్ నిజామాబాద్ 2 డిస్ట్రిక్ట్స్ కి చేస్తాం. అక్కడ దాదాపు 4.5 years అక్కడే చేశాను. రిటర్న్ వచ్చిన తర్వాత ఈ లంగరౌస్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా నేను చేశాను. ఓకే సార్. డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చేశాను సార్. డిఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను కొంతకాలం నియర్లీ 5 years 8 months సిటీ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది, సిటీ కాలేజ్ హైదరాబాద్. అక్కడ పనిచేశాను సార్. దాని తర్వాత ఒక 6 నెలలు ఏసీపీ సైఫాబాద్ ట్రాఫిక్ సెంట్రల్ జోన్ గా చేశారు. కానీ మీకు ఒక మంచి బిరుదు ఏంటంటే ట్రాఫిక్ మీద మీకు మంచి పట్టు ఉంది. ఎక్కడ ఏ విధంగా ట్రాఫిక్ అవుతుంది, ఎలా క్లియర్ చేయాలనేది చాలా మంచి ఐడియా ఉంది అన్నారు సార్. ఇంతకేంటి సార్ ఎక్కడెక్కడ మీరు? చిక్కడపల్లి ట్రాఫిక్ ఎస్ఐగా చేశాను సార్. ఇన్స్పెక్టర్ చిక్కడపల్లి చేశాను సార్. ట్రాఫిక్ సెంట్రల్ జోన్ చిక్కడపల్లి కూడా దానికి ఇది ఉంటుంది. ఏం చేశారు సార్? ట్రాఫిక్ హైదరాబాద్ అంటేనే ఒక మంచి, గతంలో చాలా ట్రాఫిక్ అయ్యేది. ఇప్పుడు అంతో ఇంతో అసెంబ్లీ దగ్గర గానీ, తర్వాత ఇప్పుడు కొత్త సెక్రటరియట్ దగ్గర గానీ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు చాలా అప్పటితో పోలిస్తే ఒక 5 years బ్యాక్ తో పోలిస్తే ఇప్పటికు చాలా మేలు. అన్ని చోట్ల ఆగం, సాఫీగా వెళ్ళిపోతాం సార్. ఏంటి సార్ ఎలా? ఎస్ఐగా చేసినప్పుడు సార్ నేను అక్కడ చిక్కడపల్లి క్రాస్ రోడ్డు నా సెక్టర్ ఉండే ఎస్ఐగా. అప్పుడు 13 థియేటర్స్ ఉన్నాయి. ఓకే సార్. దట్టు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కింద కూడా మనకి వేరే రూట్ మన సబ్వేస్ ఉండేవి. పబ్లిక్ అంతా అక్కడ బాగా జామ్ అయ్యాయి సార్. అప్పటి నుంచి మైండ్ లో ఉండే. తర్వాత నేను ఇన్స్పెక్టర్కి వచ్చిన తర్వాత కొంతమంది సజెషన్స్ తోటి ఇప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఒకప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు క్రాస్ చేయాలంటే 3 సిగ్నల్లో వాళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇటువైపు అశోక్ నగర్, అటువైపు మన బవర్చి థియేటర్, బవర్చి హోటల్ అటువైపుకి బాగా స్ట్రెచ్ అయ్యి సార్. పబ్లిక్ అంతా ఎక్కువ మంది ఆ రూట్ లో ప్రయాణించేవాళ్ళు. మన సెక్రటరియట్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కి ఆ రూట్ నుంచి రావడం జరిగేది. ఆ సందర్భం ఏం చేసామంటే ఒక శ్రీహరి నా కానిస్టేబుల్ ఎస్ఐ ఉండే, మేము ప్లాన్ చేసామండి. దట్టు కూడా ఒక సజెషన్ వచ్చింది, ఇట్లా యూటర్న్ చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో మేము 15 days దాన్ని సర్వే చేసి ఎలా ఉంటుంది ఎట్లా ఉండేది ట్రయల్ చేసాం సార్. అప్పుడు మాకు టైగర్ ఆఫీసర్ అంటారు మా ట్రాఫిక్ బాస్ డాక్టర్ రవీంద్ర గారు అని ఉండే సార్. తీసుకొని మేము ఒక 15 days దాన్ని తజ్జం భయపడిపోయినాం. అంటే చాలా మ్యాసివ్ ట్రాఫిక్ అక్కడ రన్ అవుతుంది. ఏమాత్రం చిన్న పొరపాటు ఏంటంటే కిలోమీటర్ దూరంలో అది
వెళ్ళిపోతుంది. అసలుకి పూర్తి జామ్ అయిపోతుంది సార్. దాన్ని ధైర్యం చేసి అక్కడ యూటర్న్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ యూటర్న్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ రూట్ లో మీరు వెళ్తే సార్ వెళ్ళిపోతాం 20 seconds లో ఈజీ క్రాస్ అవుతుంది. దాని తర్వాత నేను ఏసీపీకి వచ్చిన తర్వాత స్టీల్ బ్రిడ్జి ఒకటి మనకు కొత్తగా ఓపెన్ చేశారు. అవును. ఇందిరా పార్క్ నుంచి హిందీ మహావిద్యాలయం వరకు స్టీల్ బ్రిడ్జ్. అప్పటి వరకు పబ్లిక్ అంతా డిటి కాలనీ అటు నుంచి వచ్చేవాళ్ళ హిమాయత్ నగర్ వాళ్ళు ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈ రూట్ కి రావడం జరిగింది. అప్పుడు ఏమైందంటే మాకు బాగా ప్రెజర్ స్టార్ట్ అయింది. మార్నింగ్ పూట ప్రెజర్ స్టార్ట్, ఈవినింగ్ కూడా మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో అది జామ్ కావటం జరుగుతుంది. అప్పుడు మాకు టైగర్ ఆఫీసర్ గా సుధీర్ బాబు గారు ఉండే ఐజీ గారు, రీసెంట్ గా రిటైర్. తను ప్రోద్బలంతో మేము ఈ లోయర్ ట్యాంక్ బండ్ అంటే మనకి కబాడిగూడ నుంచి టువర్డ్స్ కట్టమైసం ఒక స్ట్రెచ్ వస్తుంది సార్, మనకి స్నో బండ్ ఆ ఏరియా. అప్పుడు సార్ తోటి డిస్కస్ చేసినప్పుడు ఆ రూట్ మేము క్లోజ్ చేయగలిగాం సార్. దానికి క్లోజ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఎంప్లాయీస్ అంతా రిట్రీట్ అవుతూ ఉంటారు. జాబ్స్ అయిన తర్వాత ఇళ్ళకెళ్లే సందర్భంలో మాకు ఇక్బాల్ మీనార్ వరకు ఈ స్ట్రెచ్ వెళ్ళటం జరుగుతుంది. దానివల్ల దీన్ని క్లోజ్ చేసాం సార్. క్లోజ్ చేసి ఇప్పుడు మీకు అసలు ట్రాఫిక్ ఆగనాగదు సార్. అక్కడ హ్యాపీకి వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ అదొకటి చేసి ఉంటుంది సార్. ఈ ముషిరాబాద్ దగ్గర కూడా ఇంతకుముందు మనకి ట్రాఫిక్ హెవీ 13 సైడ్ నుంచి అక్కడ దాకా ఉండేది. మనకి గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ బాగా దాన్ని కూడా అక్కడ చాలా క్లియర్ అయింది. ఇప్పుడు ఆ ఏరియా మీరు ఎక్కడ ప్రయాణించినా కూడా ఈజీగా 1 minute కూడా మీకు ట్రాఫిక్ ఆగదు సార్. అవును ఈజీగా చేయగలిగారు. ఇంకోటి కూడా సార్, మన రవీంద్ర భారతి దగ్గర మనకు ముందుకు వస్తే ఓల్డ్ పీసీఆర్ ఉంది, ఆల్ ఇండియా రేడియో. దాదాపు 5 జంక్షన్స్ సార్. ఒకటి రిడ్జ్ హోటల్ నుంచి కిందకి దిగుతుంది, ప్లస్ గన్ పార్క్ నుంచి ఇటు పైకి ఎక్కుతారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఒక సందర్భం ఏంటంటే సీఎం గారు కొత్తగా మా రేవంత్ రెడ్డి సాబు సీఎం గారు వచ్చిన తర్వాత తను అసెంబ్లీ నుంచి గాంధీ భవన్కి వెళ్ళారు. గాంధీ భవన్ నుంచి రిటైర్ అయిన టైంలో 2 gate అని ఉంటుంది మనకి, ఎమ్మెల్యేస్ అంతా అక్కడ ఆ గేట్ నుంచి వెళ్ళాలి. అక్కడ జామ్ అయిపోయింది. జామ్ అయిన సందర్భంలో మా సార్ బాగా సీరియస్ సుధీర్ బాబు సార్ దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి మేము ఆ అసెంబ్లీ నడిచే క్రమంలోనే అవన్నీ క్లోజ్ చేసాం సార్. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ మీకు అంత ఫ్రీగా వెళ్తుంది. అక్కడ ఒక్క నిమిషం కూడా ఆగదు ట్రాఫిక్. ఓన్లీ పబ్లిక్ క్రాస్ చేయడానికి ఒక 20-30 minutes మాత్రం సెకండ్స్ పెట్టారు సార్. దాని పబ్లిక్ మూవ్మెంట్ గురించి అయితే హ్యాపీగా వెళ్తారు సార్. ట్రాఫిక్ పరంగా నేను కొంచెం మంచిగా చేశాను చెప్పగలుగుతాను. ట్రాఫిక్ ని ఈ విధంగా చేస్తే కంట్రోల్ చేయగలము, ఈ విధంగా చేస్తే ఈజీగా చేయగలము అనేది కూడా చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసుకునే ఉండాలి. జస్ట్ కామన్ సెన్స్ సార్. ట్రాఫిక్ ని పెద్ద దాన్ని ఎత్తుకొట్టుకోవాలి. ఉన్న దాన్ని ఎట్లా వాల్యూమ్ ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎటు డైవర్ట్ చేస్తే ట్రాఫిక్ మనం ఫ్రీగా పంపించగలం అని చేస్తే అయిపోతుంది. సేమ్ లైక్ సార్. కానీ ఇక్కడ ప్రముఖంగా మీ గురించి చర్చించాలంటే నాకు తెలిసి వనపర్తి సైబర్ క్రైమ్ డిఎస్పీగా ఉన్న టైంలో సైబర్ క్రైమ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఎక్కువ శాతం గతంలో నక్సలైట్ ఈ మావోయిస్టులు ఇదంతా ఎలా ఉండిందో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మనిషికి ఆశ కాకుండా అత్యాశ ఎక్కువ కావడం చేత ప్రతి ఒక్కరు కానీ ఏదో వస్తుంది, రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది కదా అని ఆశతో చాలా మంది సైబర్ క్రైమ్ కు పాటు పడుతున్నారు సార్. ప్రధానంగా ఏం చెప్తారు సార్ ఒక సైబర్ క్రైమ్? మనిషికి అనేది ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఏ పైసలు కూడా ఫ్రీగా మనకు రావు సార్. కష్టపడిన సొమ్మే మనకి జీవితకాలం ఉంటది. దానికి కష్టపడకుండా ఎవడు ఇస్తారు సార్ ఈ రోజుల్లో? ఫ్రీగా ఎవరైనా పైసలు ఇస్తారు? లోన్కి వెళ్ళాలంటే ఏ బ్యాంక్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు, ఎన్నో చూసి ఇస్తారు. పబ్లిక్ ఏమవుతుందంటే మీరు జనరల్ నేను వనపర్తిలో చేసింది సార్. అక్కడ 2 ముద్ర, 1 ధని, దాన్ని కూడా ఇండియా బుల్స్ అంటారు సార్. అంటే ఈ ముద్ర అనేది యాక్చువల్ ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించిన ముద్ర లోన్ సార్. అవును, లోన్ స్కీమ్ లైక్ స్కీమ్. పబ్లిక్ కి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షల వరకు గవర్నమెంట్ ఇస్తుంది సార్. మన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని ఇప్పుడు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో ఆ యొక్క ముద్ర ఒరిజినల్ దాన్ని వీళ్ళు మార్ఫింగ్ చేసేసి మళ్ళా వెబ్సైట్ లో పెట్టుకున్నప్పుడు పబ్లిక్ ఎవరైతే యాప్ పబ్లిక్ ఏం చేస్తారంటే దాన్ని అప్లై చేస్తారు. నాకు 2 లక్షలు కావాలని అప్లై చేసిన సందర్భంలో చేసి గ్యాప్ ఇస్తారు సార్. ఇచ్చిన తర్వాత దీనికి ఒక టీం ఉంటుంది సార్. యాక్చువల్లీ ఈ వనపర్తి ఏరియాలో నేను చేసింది ఏంటంటే సార్
ఇక్కడ తాండా పిల్లలు ఉన్నారు సార్. తాండా కమ్యూనిటీస్ కూడా ఎక్కువ లేదు సార్, ఉన్నాయి తాండాలు కూడా సార్. ఎక్కువ కొంచెం వేరే పబ్లిక్ కూడా ఉన్నారు. ఉన్నారు. కూడా చేశారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ బాంబే వెళ్ళటం జరిగింది సార్. ఓకే. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చాలా మంది ఈ ఏరియాస్ నుంచి, మహబూబ్నగర్ ఏరియా నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో బాంబేకి వెళ్ళి సెటిల్ అవటం జరిగింది. ఇప్పటికీ పాలమూరు బస్తీ అని, పాలమూరు కాలనీ, పాలమూరు బస్ స్టాండ్ అని బాంబేలో ఉన్నాయి సార్. అట్లా వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతోటి బీహారీ చాలా మంది అటు వస్తారు, పరిచయాలు ఏర్పడిపోయి అక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది వాళ్ళు. ఓకే సార్. ఆ కోచింగ్ తీసుకొని అది సిస్టమ్ ఎలా ఉంటుందంటే సార్, అది అక్కడ బీహారీస్ కొంతమంది ఉంటారు. వీళ్ళు అంటే ఏ రాష్ట్రంలో వాళ్ళు ఈ ఫ్రాడ్ చేయాలంటే ఆ రాష్ట్రం సంబంధించిన పిల్లల్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసిన క్రమంలో ఈ వనపర్తి నుంచి కొంతమంది లడ్డు రమేష్ అలియాస్ రమేష్ అని ఉంటాడు, చెట్కి రమేష్ అని కొంతమంది ఉన్నారు, చాలా సీనియర్స్. బేసికల్గా ఇక్కడ కూడా మనకి మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ పునాది సార్. ఇక్కడ గొల్లబండ తాండా అని ఒకటి ఉంటుంది సార్, గొల్లబండ తాండా. ఇంకోటి శివుని గుడి తాండా అని ఉంటుంది. వీళ్ళు బేసికల్ గా ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళాం. నేర్చుకుని వాళ్ళు ఏం చేస్తారు సార్, దీంట్లో జరిగేది మెయిన్ గా ఏదైతే బీహారీస్ ఉంటారో వాళ్ళు లీడర్స్, వాళ్ళు ఈ వెబ్సైట్ నుంచి ఏదైతే కలెక్ట్ చేస్తారో డీటెయిల్స్ ని ఈ తెలుగు సైడ్ నుంచి రిక్రూట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఒక పర్సన్ కి ఇచ్చేసి ఆయన ద్వారా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇంటర్నల్ ఇచ్చుకొని పబ్లిక్ తోటి మాట్లాడిస్తారు సార్. ఎట్లా మాట్లాడిస్తారంటే, అయ్యా మీరు ఇట్లా లోన్ అప్లై చేశారు కదా, మీ లోన్ శాంక్షన్ అయింది అని చేసి వాళ్ళు ఒక లోన్ శాంక్షన్ లెటర్ కూడా ఇస్తారు సార్ వాళ్ళకి అయినట్టుగా. మీకు అయింది, ఇది మంత్లీ ఇంత ఈఎంఐ కట్టాలి, దీని అని పంపించేస్తారు సార్. వీడు కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు, నేను ఒక దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఫోటో కూడా చూపిస్తాడు. వాడు ఐడి కార్డ్ ఇచ్చేస్తారు. పబ్లిక్ జనరల్ నమ్మిపోతారు. ఇక ఆ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు పంపించిన తర్వాత చూడు నీకు లోన్ శాంక్షన్ అయింది కదా, దీన్ని ప్రాసెస్ చేయడానికి ఇంత ఫీజు అని చెప్తారు సార్. వాడు కడతాడు. అదైన తర్వాత ఫీజు కట్టారు కదా, ఇప్పుడు ఈ లోన్ అనేది మీరు ఫర్దర్ గా కట్టకుండా మీకు మధ్యలో ఏదన్నా అయితే మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్సూరెన్స్ అలాగే 2-3 రకాలు కట్టించుకుంటారు సార్. కట్టించుకున్న తర్వాత శాంక్షన్ అవుతుంది అంటాడు, ఇక పత్తా ఉంటాడు. ఇక అది జరిగింది సార్. ఆ క్రమం నేను ఏం చేసాను సార్, వనపర్తి చేశాను. ఇది దీన్ని ట్రాక్ చేయడం కారణం ఏంటంటే, ఒకతను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఎస్ఐ గారు, సైబర్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు. సార్ అతను సైబర్ ఫ్రాడ్ మీ ఏరియాలో లొకేషన్ వస్తుంది సార్. వస్తే ఇక వాళ్ళ టీం వచ్చి మా టీం నుంచి పంపించాం సార్. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ గా అది రీచ్ కాలేకపోయాం. సెల్ టవర్ ద్వారా మేము వెళ్ళినప్పుడు 100-200 మీటర్స్ చూపిస్తుంది, దొరకలేదు. సేమ్ పర్సన్ మా ఏరియాలో చేయడం జరిగింది. అదే సేమ్ పర్సన్ ఎక్కడైతే వాడు అక్కడ చేశాడు, వాడు ఇక్కడ చేశాడు. అప్పుడు ఇక మేము స్టార్ట్ చేసాం, మన ఏరియాలో మనం చేసినాడని క్రమంలో మేము ఇక మాకున్న రిసోర్స్ ని చేసాం, చేసుకుని ఐడెంటిఫై చేశారు. ఎంతమంది చేశారు సార్? ఇప్పటి వరకు 43 మెంబర్స్ ఓన్లీ అదింత ఏరియాలోనే? ఆ ఏరియాలోనే సార్, వనపర్తి ఏరియాలో 43. దానికి మా సైబర్ శిఖగోయల్ మేడం గారు బాగా హెల్ప్ చేశారు. మా టీమ్స్ ఉన్నాయి సార్. మంచి గుర్తింపు కూడా వచ్చి ఉంటది మీకు. బాగానే 43 మందిని చాలా మంది పెండింగ్ ఉన్నారు సార్ ఇప్పటికి. నేను అటు నుంచి వచ్చాను. అక్కడ దాంట్లో మాకు బాగా పనిచేసిన రవి ప్రకాష్ ఎస్ఐ, మా రైటర్ విజయ్ కుమార్ రెడ్డి, ఇదంతా బాగా, అది చిన్న టీం ఉంటుంది సార్ మాకు సైబర్ కి. తెలివితో పనిచేయాలి కదా, అంతే సార్. జస్ట్ కామన్ సెన్స్ చేసుకుని మనకున్న డేటాని యూటిలైజ్ చేసుకుని మా సపోర్ట్ అంతా సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ ఆఫీస్ నుంచి బాగుంటుంది సార్. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనకి ఇమీడియట్ గా మనకి చెప్తారు. అట్లా చేశారు. అప్పుడు గిరిధర్ గారు అని మా ఎస్పీ వనపర్తి గారు బాగా సపోర్ట్ చేసి ఆయన ప్రోద్బలం తోటి చేయగలం సార్. ఇక్కడికి వచ్చినా కూడా మా ఎస్పీ మేడం గారు సపోర్ట్ తీసుకుని ఇక్కడ లోకల్ కూడా ఒక 7 మెంబర్స్ ని ఇక్కడ 7 మెంబర్స్ తోగడ్డ తాండా అని ఒకటి ఉంటుంది సార్. ఇక్కడ కూడా ఉన్నారు సార్, చాలా మంది పైలాయించి ఉన్నారు. వాళ్ళు సమయం వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకోటి చక్రపూర్ అనే విలేజ్ ఒకటి ఉంటుంది సార్. సూర్తి కనకాపూర్ తాండాలు అని ఒక 2 ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది పిల్లల్ని ఉన్నారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్, వనపర్తి బేస్ తో వెళ్ళిపోతున్నారు. అవును సార్. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఈ సైబర్ కి ఎవరైతే క్రైమ్ లో ఏమంటారు అన్న
విక్టిమ్స్ ఉన్నారో యా దయచేసి ఎక్కువ ఆశపడొద్దు. ఏదున్నా కూడా సంతృప్తిగా ఉండాలి. ఇలాంటి ఎదురైనప్పుడు 1930కి ఇమీడియట్ గా మన మెసేజ్ గోల్డెన్ అవర్ అంటారు సార్. Yeah, within short period లో. ఇస్తే 90% ఆఫ్ ది అమౌంట్ మనం హోల్డ్ చేయగలుగుతాం 90%. ఇమీడియట్లీ సార్ బ్యాంక్స్ తీసుకొని. అందుకని ఏదన్నా పబ్లిక్ ఫోన్ వాడేటప్పుడు దాన్ని ఎక్కువ మనం ఏ బడ్జెట్ ని మనం ఓపెన్ చేయకుండా ఉండాలి. అల్లో కొట్టకూడదు, ప్రతి దానికి యాక్సెస్ ఇవ్వకూడదు. ఏపీకే ఫైల్ అని ఒకటి వస్తుంది సార్, దాన్ని మనం తెలుసో తెలియక మనం ఓపెన్ అని అలో అలో కొట్టేసుకుంటే వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా మొత్తం డేటా మొత్తం అగ్రి కొట్టేస్తే అయిపోయి ఇంకా మన ఫైల్ అంతా మనకి వెళ్ళిపోతుంది. ఇమీడియట్ వెళ్ళిపోతుంది సార్. ఇంకోటి మనకి ఇది డిజిటల్ అరెస్ట్ అని వస్తాయి సార్. దాంట్లో మెయిన్ ఏంటంటే వాడు ఏది న్యూడ్ ఫొటోస్ పంపించడము, అంటే సెక్స్టార్షన్ అంటారు, అదో మెయిన్ ప్రధానంగా. అవును సార్, ఇది చాలా చోట్ల విన్నాను. ఈ వీడియో కాల్, ఆ అమ్మాయి ఏదో వీడియో కాల్ చేస్తే మళ్ళీ వాడు చూపించి మాట్లాడడము, తర్వాత వీడియో ఫొటోస్ అన్ని మళ్ళీ షేర్ చేస్తానని బెదిరించడము, బెదిరించి డబ్బు అడగడము, ఇది దీని ద్వారా కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా మన వనపర్తిలో కూడా ఒకటి చేసాం సార్. దాని సేమ్ కేసు, సేమ్ లోకల్ అతనే నాగర్ కర్నూలు పిల్లోడు చేస్తే ట్రాప్ చేసి పట్టేస్తారు. పట్టాం సార్. ఓకే, అక్కడ అమ్మాయి కూడా ఉండదంట కదా సార్? ఉండదు సార్, అమ్మాయితో జస్ట్ వీడియోస్ సార్. అక్కడ ఏంటంటే కొంతమంది ఫొటోస్ ని మనం యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేస్తారు సార్. మంచి మంచి అందమైన పిల్లల్ని, ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ ఫొటోస్ ని వాడు మార్ఫింగ్ చేసేసి తను మాట్లాడుతున్నట్టు ఇచ్చేయటం, క్రియేట్ చేసి వీళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళంతా న్యూడ్ గా తయారైనప్పుడు వాళ్ళ ఫొటోస్ తీయటం, వీడియోస్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని తనకు పంపిస్తారు. అయ్యా నువ్వు ఇట్లా నీ ఫొటోస్ ఉన్నాయి, నీ ఫేస్బుక్ లో షేర్ చేస్తాం. భయపడిపోయి దీంట్లో ఎక్కువ పెద్దోళ్ళు సార్, రోడ్లు కూడా కాదు, పెద్దోళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు తెలియక. కానీ ఈ సైబర్ క్రైమ్ అనేది ఒక చాలా భయంకరం అయిపోయింది సార్ ఈ కొద్ది రోజుల నుంచి. అత్యాశతోనే సార్, మెయిన్ అత్యాశ సార్. మన ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసేది ఉండదు సార్. ఈ అత్యాశతో ఎప్పుడైతే మనం ఉంటాము, వాడు చెప్పిన దాని అన్ని అడుగుతా ఉంటాడు. మన పాన్ కార్డ్ అడుగుతాడు, అకౌంట్ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ లాగే చేస్తాడు సార్. చేసి వాడు పని వాడు చేస్తాడు. వాడు తెలివిని ప్రదర్శిస్తాడు. ఇక్కడ మనం లాస్ అయ్యేది మన సార్, అంతే. వాడు తెలివి ప్రదర్శిస్తాడు. ఒక్కోసారి అమ్మాయిని కూడా మాట్లాడిస్తారు. అది మినిమం 3 persons ఉండాలి సార్. దాన్ని చేయాలంటే కూడా చేయాలి. దానికి 2 phones ఉంటాయి. ఒకటి 2G ఫోన్, అంటే మన ఓన్ దాంట్లో 2G ఫోన్ అంటే చిన్న ఫోన్ ఉంటుంది. అవును, దాంట్లో మనకి ఏమి ఉండదు. దానికి నెట్ కావాలంటే ఇంకో ఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని వీడు ఈ ఫోన్ ద్వారా ఎక్కడ మనకు దొరకదు సార్. సిగ్నల్ చూపించడం దీన్ని వాడటం వల్ల అలాంటి మన దగ్గర మనం వనపర్తిలో చేసాము, ప్లస్ ఇక్కడ కనకాపూర్ తాండాలో కూడా చేయడం, ఫోన్ సీజ్ చేసాము. చాలా మంది చేసాం, చాలా కేసులు అయింది సార్. అది వనపర్తిలో కొన్ని వేల కేసెస్ మేము డిటెక్ట్ చేసాము. చాలా ఒక్కొక్కటి 1 year. కురుమూర్తి అని మెయిన్ కురుమూర్తి టెంపుల్, మంచి కురుమూర్తి పేరు గల అఫెండర్, దాదాపు 1 year ఆయన జైల్లో సత్కరించాం. మెయిన్ సార్, ఇప్పటిదాకా పోలీస్ సర్వీస్ లో నాకు తెలిసి అనంతపురం జిల్లాకు సంబంధించి మొద్దుసీను సంఘటనలో కూడా మీకు మంచి అనుభవం ఉందన్నట్టు సార్. యాక్చువల్లీ మొద్దుసీన్ది అనంతపురం ఇన్సిడెంట్ మేము పట్టిన తర్వాత అయింది సార్. ఓకే, మేము టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు సార్ సీను అని మా కానిస్టేబుల్ తన ఇన్ఫర్మేషన్ సార్ అది. ఓకే సార్. ఇతను ఏం చేశాడు, మొద్దు సీను, అతను ఒరిజినల్ పేరు జోలకంటి శ్రీనివాస్ రెడ్డి, అలియాస్ మద్దుసీను. అతను నెక్రికల్ అని చెప్పేసి మన పల్నాడు ఏరియా నర్సరావుపేట దగ్గరలో ఉంటుంది సార్. అతను ఏం చేశాడంటే ఒక అమ్మాయికి పరిచయం అండి, ఆమె ప్రోద్బలంతో ఒక అతన్ని నడు రోడ్డు మీద కాల్చి చంపి హైదరాబాద్కి వచ్చిన సెకండ్ డే మాకు ఇన్ఫర్మేషన్, అంటే అది చేశాడు మాకు తెలియదు యాక్చువల్లీ. వీడి దగ్గర వెపన్స్ ఉన్నాయి అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ 100 వెపన్స్ ఉన్నాయి కాల్చాడు కాబట్టి మనకు ఉన్నాయని చెప్పేసి ఉంటే, అప్పుడు ఆ సందర్భంగా మా కానిస్టేబుల్ ఒక అతను వేరే ద్వారా అతన్ని మాకు కూడా పని చేసి పెట్టాలి అని చెప్పేసి అస్టోరియా హోటల్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ. అంటే మీరు బాగా ఆశ చూసుకుని మా దగ్గర చేయాలంటే యాక్చువల్లీ చాలా స్టౌట్ ఉంటాడు సార్. 2-3 ఈజీ కొట్టేస్తాడు. అతన్ని వెపన్ క్యారీ చేస్తాడని కూడా ఇన్ఫర్మేషన్ మాకు. నేను హోటల్ పిలిపించుకొని అతన్ని భోజనం చేసే వైపుకి మళ్ళీ అప్పుడు చేయడం జరిగింది. చేశారు. దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను అప్పటికి కాదు, ఆ సందర్భం కొన్ని చెప్పలేము. దాని తర్వాత కొన్ని వెపనరీ సీజ్ చేసాం. అతని కన్ఫెషన్ మీద కూడా వాళ్ళ ఊర్లో
వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఇక్కడ పట్టుకున్నానని తెలిసిన తర్వాత ఓకే అక్కడ వెపన్స్ ని మన బుల్లెట్స్ బావిలో పడేయటం జరిగింది. ఓకే అప్పుడు బావిలో పడేశాడు. బావిలో పడేసింది వాళ్ళ భార్య భానుమతి. అప్పుడు మా ఒక టీం ఆల్రెడీ అక్కడ పని అలా చేసి పెట్టారు. ఉన్నారు సార్, వేరే పని మీద వెళ్ళింది. మా కమిషనర్ గారు ఉత్తర్వులతో అక్కడ లోకల్ డిఎస్పీ గారు సపోర్ట్ తీసుకుని బావిలో వాటర్ అంతా తీపిచ్చేసి వెపన్స్ బావిలో ఉన్న వాటర్ అంతా తీపిచ్చేసి వెపన్ కోసం వెపన్స్ కోసం దొరికినాయి సార్. వెపన్ దొరికింది, బుల్లెట్స్ దొరికింది. సెన్సేషన్ ఇక్కడ మన దగ్గర కమిషనరేట్ లో కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. చెప్పారు సిపి గారు. ఇన్స్పెక్టర్ లంగరౌస్ పనిచేసేటప్పుడు ఒక సంఘటన జరిగింది సార్. దాంట్లో ఏమైందంటే సార్, యాక్చువల్లీ ఒక ఇద్దరు మనుషులు నైట్ టైంలో ఒక ప్లేస్ లో సస్పెక్టెడ్ గా ఉన్నప్పుడు మా లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ బీసీ మీద మూవ్మెంట్ అవుతూ డౌట్ తోటి వాళ్ళని ప్రశ్నించే సందర్భం ఒకతను పారిపోవడం జరిగింది. ఇంకో అతను మనం పట్టుబట్టడం జరిగింది సార్. పట్టుబడిన చెప్పి అతని గురించి మనం విచారించిన క్రమంలో అతను ఏం చెప్పలేదు. కాకపోతే అతను వేరే కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడని వేరే ఎవరైతే అతని గురించి మనల్ని అప్రోచ్ చేయారో తెలిసింది సార్. తెలిసిన క్రమంలో ఇతను ఇంకో రెహమాన్ అని చెప్పి వీళ్ళిద్దరు హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. వాళ్ళు ఏం చేశారంటే మెడ్చల్ లో ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసి కొంత గోల్డ్ ని వాళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ దొరికారు. మన బెయిల్ మీద వచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ క్రమంలో మనకు వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. ఆ విషయంలో ఎవరైతే రెహమాన్ అతను బయట నుండి ఇతన్ని ఎట్లా నేర్పించుకోవాలని ట్రై చేసే క్రమంలో మనకి ఇతను కూడా మనం అతన్ని ట్రాప్ చేయాలని మేము ఒక టీంని ఫామ్ చేసుకొని ఉన్నాము సార్. అది ఒక దాదాపు 2-3 రోజులు నడిచింది. అతను వస్తున్నాడు కానీ మనకి దొరకకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక సందర్భంలో ఒక లేడీని వాళ్ళు పురమాయించి పోలీస్ స్టేషన్కి అతను ఎట్లయినా లోపల ఉన్న అతన్ని విడిపించుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈమెను కూడా మేము వాచ్ చేయడం జరిగింది. ఎవరు వస్తున్నారు, ఎత్తినంత ఎవరు తీసుకెళ్తున్నారని. ఆమె ఒకనొక సందర్భంలో మనకి కన్ఫెస్ చేయొచ్చు ఇదైందని. దాన్ని బట్టి ఈ రెహమాన్ అని అతను మేము ట్రాప్ చేయడానికి ప్రయత్నించే క్రమంలో అతను ఈమె మా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంది. అక్కడ ఒక టీ స్టాల్ ఒకటి ఉంటుంది సార్. మన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి ముందు ఒకటి లంగర్ హౌస్ ఫ్లైఓవర్ ఉంటుంది. దాని దగ్గర ఒక టీ స్టాల్ ఉంది. దాని కింద బాపూజీ గారి స్టాచ్యూ ఉంటుంది. అతను ఈ హోటల్కి వస్తాడని మేము అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. కాకపోతే అతను ఆ హోటల్ దగ్గర రాకుండా ఈ లేడీని బాపూజీ స్టాచ్యూ క్రాస్ చేసి అటువైపు, అంటే మనం గోల్కొండ వెళ్ళే రూట్ సార్, అటువైపు నిలబడి రమ్మంటే ఆమె రోడ్ క్రాస్ చేయడానికి వెళ్తుంది. ఈలోపు మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు శ్రీకాంత్, ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆయన శ్రీనివాస్, వీళ్ళిద్దరూ బైక్ తీసుకొని అతన్ని చేంజ్ చేయటం మొదలుపెట్టారు. ఈ చేంజ్ చేసే క్రమంలో వాడు మనకి పెన్షన్పురా ఏరియా నుంచి తప్పించుకోవటం అక్బర్పురా అని ఒకటి ఉంటుంది సార్. మాకు లాస్ట్ బోర్డర్, మాకు గోల్కొండ పోలీస్ లిమిట్స్కి మధ్యలో ఉంటుంది. అక్కడ మా వాళ్ళు వెళ్ళి అతన్ని చేంజ్ చేసే క్రమం బండితో ట్రీట్ చేశారు. అతను ఆమె అయితే పడిపోయింది. అటు బండి నుంచి దిగి పారిపోవటం జరిగింది సార్. ఇప్పుడు మా వాళ్ళు కూడా అతన్ని చేంజ్ చేశారు. చేంజ్ చేసి ఒక బిల్డింగ్ ఎక్కుతున్న సందర్భంలో అతను అనుకోకుండా వెపన్ తీసి మా శ్రీకాంత్ ఎస్ఐ మీద అతను ఏం చేశాడు. ఈలో మా ఎస్ఐ కూడా తన దగ్గర పిస్టల్తో ఏం చేయడం వాడు భయపడి ఆ బిల్డింగ్ 3 స్టేర్స్ ఉన్న బిల్డింగ్ నుంచి దూకేసి పారిపోయాడు. తర్వాత ఈ ఒక చోట షెల్టర్ తీసుకున్నాడని మాకు తెలిసింది టపత్పుత్ర ఏరియాలో. వాళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది, నేను దొరకకపోతే మీ ఇష్టం అని. ఆ క్రమంలో వాళ్ళు హెల్ప్ చేసి మనకు వాడిని ఇచ్చేసారు సార్. అతన్ని ప్రశ్నించినప్పుడు అతను చాలా వెపన్స్ను హర్యానా నుంచి తెప్పించి కొంత లోకల్ రియల్టర్స్కి, కొంతమంది రౌడీస్కి కూడా వాడు సప్లై చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ మీద ఈ మేజర్గా చాలా వెపన్స్ మేము సీజ్ చేయడం జరిగింది. వెపన్స్ నామినేషన్ కూడా ఇది మీ సర్వీస్లో ఒక అచీవ్మెంట్ సార్ నాది.
అది సార్ ఇప్పటిదాకా 35 years మాక్సిమం పోలీస్ సర్వీస్ చేస్తూ ఇంకా కంటిన్యూ లో ఉన్నారు. అవును సార్. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వన్ వర్డ్ మాట్లాడంటే ఏం చెప్తారు సార్? డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అంటే మనం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పొద్దున్న సాయంత్రం చాలా కష్టపడతాం సార్. ఇంటికి వెళ్దాం ఇంటికి అయితే మమ్మల్ని అసలు వదిలేస్తారు. అంటే ఇచ్చే టైం మేము ఎప్పుడు వెళ్ళలేము. కాకపోతే ఏదో సాటిస్ఫాక్షన్ సార్, మా వాళ్ళు ఏదో ఈడికి పని చేసి పెట్టాము, ఈ యొక్క విక్టిమ్ మీద పని చేసాము అనేది ఒక తృప్తి ఉంటుంది సార్. అలా రొటీన్ వర్క్ సార్. డిపార్ట్మెంట్ చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఏదో చిన్న చిన్న వస్తాయి కానీ చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి సిస్టమ్ అనేది నడుస్తుంది. ప్రతి దగ్గర మంచి దగ్గర చెడు కన్ఫర్మ్ ఉంటుంది. ఈ 35 years లో ఒక కరప్షన్ గురించి మాట్లాడాలి రత్నం గారు అంటే ఏం మాట్లాడతారు సార్? సార్ కరప్షన్ అనేది నా దృష్టిలో అది చేయటం కూడా ఒక ధైర్యం ఉండాలి సార్. అంటే ఎలాంటి ధైర్యం ఉండాలి సార్? అంటే ఒక మనిషిని అడగటం అనేది అతన్ని ఇప్పుడు కరప్షన్ ఒక మనిషి బెదిరిస్తేనే కదా పైసా. అవును, బెదిరిస్తే లేదంటే ఏదైనా మనకి కావాల్సిన పని చేస్తాం, ఇది ఇస్తేనే మేము చేస్తాం, లేకపోతే చేయం అంటే అవుతుంది సార్. ఒకటి మినిమం కరప్షన్ అనేది యాక్సెప్ట్. కార్ల్ మార్క్స్ రీజనబుల్ కార్ల్ మార్క్స్ గారు దాస్ క్యాపిటల్ లో రాశాడు, మినిమం కరప్షన్ యాక్సెప్టబుల్ అంటాడు. ఎప్పుడైతే మనిషికి ఓటు సార్ నువ్వు పని చేసి పెట్టి వాడే ఇస్తాడు, 100% గిఫ్టెడ్ గా ఇస్తాడు. అది కాకుండా అదంతా వదిలేసి డిమాండెడ్ గా ఏముంటుంది సార్, అది మనం పైకి తీసుకెళ్తామా? ఉన్నదాన్ని తృప్తి ఈ కరప్షన్స్ అనేది సార్. మనిషిలో కూడా ఆశ ఒక హద్దు వరకు ఉండాలి సార్, దాని మించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకతను నేను విజిలెన్స్ లో పనిచేసినప్పుడు పరమేశ్వరప్ప అని ఒక ఎంఆర్ఓ గారు ఉండేవాడు సార్. ఆయన అనేవాడు, సార్ మనకి ఆర్థికంగా మనం లేము, పొలిటికల్ గా మనం లేదు, ఏం తప్పు చేసినా మనం మన కాపాడు ఉండడు సార్. మన ఉద్యోగం మనకి ముఖ్యం, అది ఉంటేనే మనం భార్య బిడ్డను పోషించుకోగలుగుతాం. అంతమించి ఎక్కువ పోతే ఏదైనా జరిగినా మన కాపాడేవాడు ఉండరు సార్, కుటుంబంలో ఇలువబోతుందని చెప్పారు సార్. ఆయన ఒక మాట ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇప్పటికీ 35 years లో ఏదైనా పొలిటికల్ ప్రెజర్ తో కానీ అంటే ఏదైనా నైట్ పడుకున్న టైంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఏమి వినాల్సి వస్తుందో ఈ ఫోన్ కాల్ తో అన్న సంఘటనలు ఏమైనా చూసారా సార్? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్. నేను ఇన్స్పెక్టర్ నంగరావు చేస్తాం, అది సెన్సిటివ్ ఏరియా సార్. అది మిక్స్డ్ పాపులేషన్ ఉంటారు. లేట్ అవర్స్ ఫోన్ ఇస్తే భయం వస్తుంది సార్. అంటే ఏం జరుగుతుంది అంటే కమ్యూనల్ లో వైలెన్స్ అవడానికి చాలా ఆస్కారం ఉంటుంది సార్. బీజేపీ స్ట్రాంగ్ ఉంటే ఎంఐఎం స్ట్రాంగ్ ఉంటుంది. ఆ భయం ఉండేది సార్, ఏదైనా జరిగితే ఏమవుతుందో అనే టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి సార్. అవునండి, అక్కడ బీజేపీ ఏమో ఇద్దరు స్ట్రాంగ్ ఉంటారు, ఏదో జరిగితే సిటీ తెలుసు సార్. చిన్న ఇష్యూ కూడా ఇమ్మీడియట్ సిటీకి అంటుకుంటుంది సార్. అది ఆదిలోనే మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి. అది చేశారు మొత్తానికైతే. భయపడకుండా చేసాం సార్. మన అంటే లేట్ అవర్స్ వెళ్ళలేదు సార్ ఇంటికి, 12-1 గంటకి వెళ్ళి అన్ని క్లోజ్ చేయించుకొని ఇంటికి వెళ్ళాను. నేను ఎప్పుడన్నా ఎర్లీగా ఇంటికి వెళ్తే ఏదో ఇన్సిడెంట్ అయ్యి సార్, మనం పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. వెళ్తే కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. భయపడుతూ 24 hours డ్యూటీలో ఉండాలి. పోలీస్ అంటేనే 24 hours ఆన్ వర్క్ లో ఉండాలి. సెలవు పెట్టి కంప్లీట్ గా ఏదైనా వెళ్ళిపోతే కూడా బాధ్యత ఉంటుంది. సర్వీస్ మీద ఒక బాధ్యత, ఒక ప్రేమ అన్ని ఉంటాయి కాబట్టి చేయగలుగుతారు. రత్నం గారు చాలా సాఫ్ట్ అన్నట్టు విన్నాం. అంటే మనిషి చూడడానికి బాగా భద్రంగా ఉంటాడు కానీ మంచి సాఫ్టే, అంటే ఈయన పోలీస్ నేచర్ కి తగ్గట్టు ఉండడు అన్నట్టు విన్నాం. మీరేం చెప్తారు సార్? సాఫ్ట్ ఏం లేదు, అంటే మన ప్రదర్శన అనేది టైం బీయింగ్ మనం ప్రదర్శించాలి సార్. ఆల్వేస్ మనం పోలీస్ అనేది అమ్మం అవసరం లేదు సార్. విక్టిమ్ కి మనం మన దగ్గరికి వచ్చినప్పుడు మన రోజునాలు ప్రదర్శించి కాదు సార్, మంచిగా మాట్లాడి వాళ్ళ సమయం చేసి సగం అది తీసుకోలేదు. కానీ సిచ్యువేషన్ లో మాత్రం ఎట్లాంటి పనికిరాదు. సిచ్యువేషన్ దాన్ని బట్టి మనం సిచ్యువేషన్ డిమాండెడ్ బట్టి అప్పుడు అయితే గట్టిగానే ఉంటాం సార్. దానికి వెనక తగ్గేది లేదు సార్. అది ఏదైనా దాన్ని చేస్తే ఫైట్ చేస్తాం సార్. మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు సార్? సార్ బేసికలీ సార్ నాకు స్టడీ లెవెల్ సుగుణరావు గారు అని చెప్పేసి మా టీచర్ గారు ఉండేవారు సార్. ఆయన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, పాస్టర్ గారు పనిచేస్తారు. నాకు ఒక స్టెప్ ఇచ్చింది ఆయన. అంటే విలేజ్ మాది ఏముంటుంది సార్, అక్కడ అన్ని గ్రామాల్లో వీరు వాళ్ళు చదువుకునే ఇది ఉంటాయి. ఆయన మోటివేట్ చేసి నన్ను
చెప్పేసి తీసుకొచ్చారు సార్. ఇంకో అంటే అప్పర్ ప్రైమ్ మినిస్టర్ అయిన వచ్చాక కృపాదానం గారు అని చెప్పేసి మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు సార్. ఓకే సార్. ఆయన ఒక రకంగా అక్కడ క్రిస్టియన్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, ఆ ఏరియాలో. ఓకే సార్. ఓకే, ఏంటంటే అట్లా సపోర్ట్ ఉండి మాకు కొంచెం చేసుకుంటూ కృపాదానం మాస్టర్ గారు మా పెదనాన్న అంటామండి ఆయన. ఓకే ఓకే, ఆయన సపోర్ట్ చేశారు సార్. డిగ్రీకి వచ్చిన తర్వాత రోసయ్య గారు అని చెప్పేసి మా లెక్చరర్ సార్. ఓకే సార్. ఎన్సిసి ఆఫీసర్ ఆయన. నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు సార్. ఇచ్చారు డిగ్రీ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన అనేది ఒకటే మాట అనేవాడు సార్, నేను ఎప్పుడు మీరు నా దగ్గర రాకూడదు, నేను మీ దగ్గరికి రావాలి, ఆ పొజిషన్ మీరు వెళ్ళాలని చెప్పేసి చెప్పేవారు సార్. అందుకని మా నాయనమ్మ దయమ్మ అని ఉంటారు. ప్రతి విషయంలో తను నాకు బాగా ప్రోత్సహించి ఎక్కడికన్నా కూడా కొన్ని నేర్పిస్తూ వెళ్ళేది. మహబూబ్ నగర్ అంటేనే గతంలో మంచి నక్సల్ ఏరియా. ప్రజెంట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగా ప్రశాంతంగా ఉంది ఈ ప్రాంతంలో. ఓకే, మంచిగా సాఫ్ట్ గానే ఉంది. ఏం చెప్తారు సార్ మీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఒక ఏఎస్పీగా, రత్నంగా ఏం చెప్తారు సార్? బేసికలీ మా ఊరు మంచి డిస్ట్రిక్ట్ సార్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెప్పండి సార్. నాకు వనపర్తి ప్లస్ ఇది ఒకటి. మీకు అంత పరిచయం ఉన్న ఏరియానే కాబట్టి. సార్ పబ్లిక్ అయితే మంచోళ్ళు సార్, చెప్తే వింటారు. మనం చెప్పాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి మనం. ఓకే సార్. రూల్స్ రెగ్యులేషన్ వాళ్ళకి నేర్పించాలి. అయ్యా ఇది ఇట్లా ఉందంటే వింటారు సార్. అంతే పబ్లిక్ ఎవరిని క్వశ్చన్ చేసి చెప్పనంత కాలం ఛాన్స్ తీసుకుంటారు సార్ వాళ్ళు. చూద్దాంలే అని. కానీ ఇక్కడ అంతా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయదార కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఈ మహబూబ్ నగర్ జిల్లా, గద్వాలు ఏరియా. అవును సార్, అంత వ్యవసాయదారనే బతికే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దాంతో పాటు వలసలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఈ ప్రాంతం. అవును సార్. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వలసలకు వెళ్ళి తక్కువ, ఇక్కడ లోకల్ గానే వచ్చింది చేసుకుంటారు. మహబూబ్ నగర్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నారు సార్. ఇంకెన్ని రోజులు ఉంది సార్ సర్వీస్ సార్? సార్ ఇంకా నాకు 9 months సార్. 9 months March 31st పోలీస్ చెప్తే వెళ్ళిపోతారు. ఈ పోలీస్ జీవితంలో ఒకరిని ఎవరైనా రోల్ మోడల్ గా తీసుకున్నారంటే ఎవరు తీసుకున్నారు సార్? ఆఫీసర్ సార్ చాలా మంచి ఆఫీసర్స్. మా బ్యాచ్ ఉన్నప్పుడు చాలా మంచి ఆఫీసర్స్. ఓకే సార్. ఏదున్నా కూడా వాడు మనం గైడ్ చేసేవాళ్ళు సార్, ఏదన్నా సపోర్ట్ చేసేవాళ్ళు. సపోర్ట్ చేసి మనకు తెలిసి తెలియక ఇది చేసినా కూడా మనకి కాపాడే ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఏంటంటే సార్, పోస్టింగ్స్ అని ఆఫీసర్స్ మనం చేసే సర్వీస్ బేస్ చేసుకుని పోస్టింగ్స్ ఇచ్చేవాళ్ళు సార్. కొంచెం చేంజ్ అయిపోయింది. అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ మనం చేసుకునే పరిస్థితులు అంటే దాదాపు తెలంగాణలో చాలా మంది కానిస్టేబుల్స్ ఎస్ఐ గా రిక్రూట్ అయ్యారు. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ కి, అంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దాకా కానీ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏమిస్తారు? ఈ 35 years అనుభవాన్ని సర్వీస్ చేయాలి సార్, ఆశపడదు. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాం అంటే కాస్త వాడికి ఏదో సర్వీస్ చేయాలని వస్తారు సార్. డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, వాటికి మనం లోన్ కావాలి. లోన్ కాకుండా మంచిగా చేసుకుంటే డ్యూటీ నీకు వచ్చేదాన్ని తృప్తి పెడితే నీ భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు సార్. గుండె మీద చేసుకుని మనం నిద్రపోవచ్చు. ఎక్కడ కూడా మనం బెండ్ అయినా కూడా మా పోలీసు ఒకటి అంటారు సార్, 3 Ws: వెల్త్, ఉమెన్, వైన్. ఈ మూడింటికి దూరంగా ఉంటే అతను జరుగుతారు సార్. ఏ పార్టీ అయినా ఒకటి ఉండదు సార్. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీ సమాజంలో జరుగుతుండేది అదే. ఎవరికైతే మనం ఒక్కసారి తలొగుతామో రెండో వాళ్ళు ఆటోమేటిక్ మనం క్వశ్చన్ చేస్తారు. యాజ్ ఫర్ లా నీ సిస్టమ్ ఎట్లుంటుందో దాన్ని ఫాలో కా, అంతే. అంతేగాని ఏదో వేరే దానికి నువ్వు బానిస అయిపోయి నీ యూనిఫామ్ అని అమ్మొద్దు. అనేది యూనిఫామ్ అమ్మొద్దు సార్, అమ్ముడు పోవద్దు. డ్యూటీ గట్టిగా చేయగలిగితే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో వేరే డిపార్ట్మెంట్. మా వ్యాస్ గారు అని ఉండేవారు సార్, మాకు ట్రైనింగ్ లో సరిపెట్టారు అని అనేవాడు. మా వాళ్ళు చాలా క్వశ్చన్లు అడిగారు సార్, అట్లా చేసి ఇట్లా చేస్తారు, ఇట్లా ఎన్ని మాటలు చెప్పొద్దు. నీ సిస్టమ్ నువ్వు వెళ్ళిపో, నీ సిస్టమ్ నేను కాపాడుతావు. ఆయన ఒకటైనా వాడు సార్. ఇప్పుడు నక్సలిజం ఉన్న టైంలో నువ్వు చేయట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చారు, నువ్వు చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? వేరే వాడు చేసే అవకాశాన్ని నువ్వు ఇవ్వద్దు, నువ్వే చెప్పి. ఇప్పుడు కంప్లైంట్ వస్తుంది సార్, నువ్వు రిసీవ్ చేసుకో.
రిసీవ్ చేసుకుని 2 మాటలు మాట్లాడితే అక్కడ తృప్తి పడతాడు. ఉమ్, నువ్వు చేయనప్పుడు ఏమవుతాడు, ఫర్దర్కి వెళ్తాడు. వేరే ఏజెన్సీ అతను ఏజెన్సీ సిన్ని రీచ్ అవుతాడు. రీచ్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, మన విలువ ఏముంటుంది సార్? ఉండదు, వాస్తవమే. అందుకని కొత్తగా వచ్చే ఆఫీసర్స్ ఉమ్, డిసిప్లిన్ ఇంపార్టెంట్ సార్. యా. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఉమ్, లాయల్ టు డిపార్ట్మెంట్. ఉమ్, ఉమ్, డిపార్ట్మెంట్ విశ్వాసం పంచే. ఉమ్. అప్పుడే మనం డిపార్ట్మెంట్ లో కొంతమందికి న్యాయం చేయగలుగుతాం సార్. కనీసం న్యాయం చేయగలుగుతాం. యా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ Thank you. విలువైన సమయాన్ని మా Thank you, కోసం sir. కేటాయించడం థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. చూశారు కదా, చాలా అద్భుతమైన రత్నం లాంటి మాటలే మన రత్నం గారు మాట్లాడినారు. చాలా అంశాల మీద డిస్కస్ చేసాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ సంఘటన అయితేనేమి, దాంతో పాటు సార్ గారు సైబర్ క్రైమ్ లో డిఎస్పీగా కొనసాగినప్పుడు ఎలాంటి కేసులు సెట్ చేశారు, చాలా కేసుల గురించి డిస్కస్ చేసాం. అంతేకాకుండా ప్రముఖ మనం సంఘటన మొద్దు సీను గారి గురించి చర్చించాలంటే చాలా ఉంది. మరి ఆ సంఘటన గురించి కూడా సార్ దీంట్లో చర్చించారు. తప్పకుండా వీక్షించండి. ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.